సస్పెన్స్ థ్రిల్లర్లా మారిన చెన్నై పాలిటిక్స్ కి తెరపడేదెప్పుడు? తమిళ సీఎం పీఠాన్ని అధిరోహించేదెవరు? ఇవాళైనా ఈ సస్పెన్స్ కు తెరపడేనా? రాజకీయ అనిశ్చితికి గవర్నర్ విద్యాసాగర్ రావు ఇకనైనా ఫుల్ స్టాప్ పెడతారా? లేదా గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుపై శశికళ శిబిరం నుంచి పళనిస్వామి, ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుంది. రెండు శిబిరాల్లోనూ ఎవరి ధీమా వారికుంది. 128 ఎమ్మెల్యేల మద్దతున్న తనకే సీఎం అవకాశం ఇవ్వాలని పళనిస్వామి గవర్నర్ విద్యాసాగర్ రావుని కలిసి కోరారు. అటు బల నిరూపణకి తనకు అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వం కోరుతున్నారు. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు పన్నీర్ సెల్వం. శశికళకు శిక్ష ఖరారయ్యాక ఆమె శిబిరంలో నుంచి ఎమ్మెల్యేలని ఆకర్షించేందుకు పన్నీర్ ప్రయత్నిస్తున్నారు. తనకు మద్దతు చెప్పాలంటూ లేఖలు కూడా రాశారాయన. పన్నీర్ శిబిరంలో ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. రాజ్భవన్ వద్ద నుంచి మా ప్రతినిధి మురళి మరిన్ని అప్డేట్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మురళి, ఒక్కసారిగా శశికళ అరెస్టుకు సంబంధించి వార్తలు రాగానే అందరూ కూటమంతా పూర్తిగా పన్నీర్ వైపు వెళ్తుందనుకున్నాం. కానీ మరొక ట్విస్ట్ చూసాం. పళనిస్వామి పేరు బయటకు రావని ఇక్కడున్న వాళ్ళంతా అటుపక్కకు జంప్ అవడం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏమైనా అవకాశం ఉందా? పన్నీర్ సెల్వం వైపుకి ఎక్కువగా ఎమ్మెల్యేల మద్దతు వచ్చే అవకాశం కనిపిస్తోందా అసలు? సో మొదటి నుంచి కూడా తమిళనాడు రాజకీయాల్లో రాజకీయ విశ్లేషకులు సైతం ఊహించిన అది ఏది కూడా జరగడం లేదు. అందరూ ఊహించనిది ఉన్నటువంటి ట్విస్టులతో కూడినటువంటి మలుపులు తిరుగుతోంది. ఇవాళ గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయంతో గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాజకీయ సంక్షోభం ఏదైతే ఉందో, వీటన్నిటికీ కూడా ఒక తెరపడేటువంటి అవకాశం ఉంది. అయితే గవర్నర్ ఇవాళ నిర్ణయం తీసుకుంటారా? తీసుకుంటే ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు అదే సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. సరిగ్గా 5వ తారీఖున సీఎంగా పన్నీర్ సెల్వం రాజీనామా చేస్తే అప్పటి నుంచి కూడా రాష్ట్ర పరిపాలన అంతా కూడా కుంటుపడింది. ఎక్కడికక్కడ ఈ పార్టీలో నెలకొన్నటువంటి విభేదాల కారణంగా కూడా పూర్తిగా ఒక తెలియని స్తబ్దత నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే గవర్నర్ను నిన్న ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నటువంటి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న పళనిస్వామిని, ఆయనకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా గవర్నర్ని కలిశారు. శశికళ వర్గం ఆయన ఎన్నుకుంది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే పన్నీర్ సెల్వం వర్గం నేతలు కూడా ఇద్దరు కలిసి ముందే తమకు బల పరీక్షకు అవకాశం ఇవ్వాలని కూడా కోరారు. అయితే వీరిద్దరి మాటలు కూడా విన్నారు. గవర్నర్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. అయితే ఇన్ని రోజుల పాటు కూడా గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడానికి, వేచి చూసే ధోరణిలో ఉండడానికి కారణం ఒకటే, శశికళకు సంబంధించినటువంటి కోర్టు కేసు తీర్పు రావాల్సి ఉంది. ఆ తీర్పు కూడా నిన్న వచ్చింది. శశికళకు శిక్ష పడింది. అయితే ఇంకా ఆలస్యం చేసేటువంటి అవకాశం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ముందుగా పళనిస్వామికి ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇస్తారా? లేదంటే గవర్నర్కు ఇప్పటికే అటార్నీ జనరల్ సూచించిన విధంగా కాంబో టెస్ట్ అంటారు. ఈ ఇద్దరికి కూడా ఎవరైతే సీఎం అభ్యర్థిగా పోటీ పడతారో వాళ్ళిద్దరికీ కూడా బల నిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇస్తారు. సో ఆ విధంగా ఇద్దరికి అవకాశం ఇస్తారు. ఇస్తే కనుక ఎవరికి ఎంత బలం ఉంటుంది? ఇప్పటికే 124 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి లేఖ ఇచ్చారు. బల నిరూపణకు వచ్చినటువంటి సమయంలో అసెంబ్లీలో అందరూ కూడా అదే మాటకు కట్టుబడి ఉంటారా? లేదా ఒకవేళ పన్నీర్ సెల్వం వైపు వస్తారనేది కూడా కొంత ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పన్నీర్ సెల్వం వంత కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆయన బల నిరూపణకు అవకాశం ఇస్తే తన బలమేంటో నిరూపించుకుంటానని ఇప్పటికే మొదటి నుంచి కూడా చెబుతున్నారు. ఒకవేళ గవర్నర్ అటువైపు కనుక అవకాశం ఇస్తే వచ్చేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉంటుంది? అంత స్థాయిలో ఇన్ని రోజుల పాటు కూడా 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే రప్పించుకోగలిగినటువంటి పన్నీర్ సెల్వం ఒకసారిగా అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇస్తే దాదాపు 90% ఉంది ఈ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేయగలుగుతారు అనేది కూడా కొంత చూడాల్సి ఉంది. ఈ రెండు కూడా ఒకవేళ కనుక బల పరీక్షకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో ఎవరూ కూడా మెజారిటీ చూపించుకోలేనటువంటి పక్షంలో గవర్నర్ ప్రత్యామ్నాయంగా మరొక మార్గాన్ని కూడా ఎంచుకునేటువంటి అవకాశం. ఎవరైతే రెండో అతి ఎక్కువ స్థానాలు కలిగినటువంటి పార్టీ ఉందో ఆ పార్టీని ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. సో డిఎంకేకి అప్పుడు అవకాశం ఉంటుంది. 89 స్థానాలు ఉన్నటువంటి డిఎంకే కూడా ముందుకు వస్తే కనుక అప్పుడు మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు ఎవరైనా ఉంటే కనుక డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇటు చేజారిపోకుండా శశికళ కూడా ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి పదవి తమ వర్గానికే చెందాలి. ఒకవేళ ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కోర్టు తీర్పు కారణంగా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో తమ వర్గానికి సంబంధించినటువంటి నమ్మిన బంటుగా ఉండేటువంటి పళనిస్వామిని ఎంపిక చేసుకుంది. ఆ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతుంది. మరోవైపు డిఎంకే ఇప్పటి నుంచే చెప్తున్నటువంటి పరిస్థితి, మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, అందరూ కూడా ధైర్యంగా ఉండండి, సిద్ధంగా ఉండడానికి కార్యకర్తలకు ఇప్పటికీ ఒక లేఖ రాసినటువంటి పరిస్థితుల్లో తమిళ రాజకీయాలు ఎటుపోతున్నాయి, గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇంతకాలం జరిగినటువంటి జాప్యం బహుశా
ఇకపై గవర్నర్ చేయకపోవచ్చు. ఇవాళ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం. లెక్క ఎక్కడ సరిపోతుంది. 134 మందే ఉన్నారు. ఇప్పుడు 120 ఎవరి వైపు ఎంతెంత ఉన్నారు? 11 మంది పన్నీర్ సెల్వం వైపు, అప్పుడు 124 మంది పళనిస్వామి వైపు. ఎందుకంటే 128 మంది చెప్తున్నారు మళ్ళీ మరొకసారి పళనిస్వామి. నూట 24 మంది మాత్రమే ఇచ్చినటువంటి లేఖలో కూడా, గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖలో ఉంది 124 మంది ఎమ్మెల్యేల మద్దతు మాకుందని వారు మీడియా ముందు కూడా ప్రకటించారు. ఇటుపోతే మొత్తం 134 మంది ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఓపీఎస్ వైపు ఉన్నారు. ఇంకా కూడా 3 ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. వీరు ఎటువైపు కూడా నిర్ణయం తీసుకోలేదు. అయితే పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం, ఎక్కడ కూడా వీరు మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి 124 మంది ఎమ్మెల్యేలు నేరుగా రాజ్భవన్కి వెళ్ళి ముందుగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తే కనుక ఎమ్మెల్యేలంతా కూడా క్యాంపు నుంచి అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలా కాని పక్షంలో ఒకవేళ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ కనుక గవర్నర్ అనుమతినిస్తే ఫ్లోర్ టెస్ట్కి వచ్చే సమయంలో ఎమ్మెల్యేలందరూ పళనిస్వామి వైపే ఉంటారా, అప్పుడు కొంత జంప్ చేసేటువంటి అవకాశం ఉంటుందా లేదా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికి గవర్నర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇటు ఇప్పటికే ఓపీఎస్ వైపు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే నిన్న మీడియా ముందు మాట్లాడుతూ ఆయన కొంత ఆప్యాయంగా మాట్లాడారు. గత వారం రోజులుగా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మర్చిపోదాం, అమ్మ అందించినటువంటి పరిపాలన కొనసాగిస్తామని చెప్పి ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవేళ ఫ్లోర్ టెస్ట్కి అవకాశం ఇస్తే పన్నీర్సెల్వం వైపు వస్తారా లేదా అన్నది కూడా చూడాల్సిన అంశం. రైట్, థ్యాంక్ యూ మురళి అప్డేట్స్ అందించినందుకు. గవర్నర్ ఇప్పటికైనా తెర దించుతారా, లేకపోతే ఇంకా ఈ సస్పెన్స్ కొనసాగుతుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. అక్రమాస్తుల కేసు కొలిక్కి వచ్చిందనుకున్న తరుణంలో శశికళ వ్యూహంతో సీన్ మారుతోంది. సుప్రీం తీర్పు తర్వాత అరెస్ట్ అవడమో లేక లొంగిపోవడమో జరుగుతుందనుకుంటే అందుకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్కు రంగం సిద్ధం చేస్తున్న చిన్నమ్మ డిలే టాక్టిక్స్తో ముందుకెళ్తున్నారు. తనకు దక్కని సీఎం సీటు పన్నీర్ సెల్వాన్కు కూడా దక్కవద్దనుకుంటున్న శశికళ తన నమ్మిన బంటు పళనిస్వామిని సీఎం చేసిన తర్వాతే జైలుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. తీర్పు వెలువడ్డ తర్వాత రిసార్ట్లో సుదీర్ఘ మంతనాలు కొనసాగించిన చెన్నై చిన్నమ్మ నిన్న అర్ధరాత్రి పోయస్ గార్డెన్కు చేరుకున్నారు. రిసార్ట్ నుంచి బయలుదేరే ముందే పార్టీ నుంచి తనని ఎవరూ వేరు చేయలేరని వ్యాఖ్యానించారామె. మరో వ్యూహం అమలు పరుస్తున్నట్లు సంకేతాలిచ్చారు. శశికళ వెంట కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చెన్నై పైనమైన గోల్డెన్ బే రిసార్ట్లో క్యాంప్ కంటిన్యూ అవుతూనే ఉంది. నిజానికి రిసార్ట్ని ఖాళీ చేయాల్సిందిగా యజమాని ఆదేశించినట్లు ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు అక్కడే ఉండడం వెనుక ఏదో వ్యూహం ఉందని భావిస్తున్నారు. గోల్డెన్ బే రిసార్ట్ నుంచి మా ప్రతినిధి అశోక్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, ఎప్పటికీ ఆ గోల్డెన్ బే రిసార్ట్ ఖాళీ చేస్తారు, లేకపోతే ఏ వ్యూహంతో వాళ్ళంతా ఉన్నారు? మళ్ళీ ఇక్కడ సస్పెన్స్ క్రియేట్ చేశారు శశికళ, ఏం జరుగుతోంది అక్కడ? సరదాగా అన్నారో లేకపోతే నిజంగా అన్నారో తెలియదు, కానీ మొన్న ఒక 4-5 ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే, మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, మా ఇంట్లో కంటే కూడా రిసార్ట్లోనే బాగుంది, మేము చాలా సుఖంగా సంతోషంగా ఎంజాయ్గా ఇక్కడ ఉన్నాం రిసార్ట్లో అని చెప్పి వాళ్ళు చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతోందని చెప్పాలి. దాదాపు ఇన్ని రోజుల తర్వాత కూడా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇదే రిసార్ట్లో కొనసాగుతూ ఉన్నారు. రాత్రి శశికళతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు బస్సుల్లో, కారుల్లో తమ ఇళ్లకు వెళ్ళినా కూడా మళ్ళీ తెల్లవారుజాము అయ్యేటప్పటికీ మళ్ళీ ఇదే రిసార్ట్కు వాళ్ళంతా కూడా చేరుకున్నారు. ప్రస్తుతం లోపల 95 మంది వరకు ఎమ్మెల్యేలు ఇదే రిసార్ట్లో ఉన్నారు. శశికళ ఉన్నా, శశికళ లేకపోయినా కూడా వాళ్ళు ఈ రిసార్ట్ను వదిలిపెట్టే అవకాశం అయితే కనిపించట్లేదు. కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ రిసార్ట్ కూడా దాదాపుగా నిన్న శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన అన్నాడీఎంకే సీనియర్ నేత పళనిస్వామికి సంబంధించిన రిసార్ట్ అని మనకు సంబంధించిన కొంత సమాచారం అయితే తెలుస్తోంది. డైరెక్ట్గా ఆయన పేరు మీద లేకపోయినప్పటికీ ఆయన బంధువుల పేరు మీద రిసార్ట్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మామూలుగా చాలా రోజుల నుంచి ఒక జోక్ అనేది ఈ సోషల్ మీడియాలో విపరీతంగా రన్ అవుతూ వస్తోంది. నా దగ్గర 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నన్నే సీఎం చేయండి అని ఈ గోల్డెన్ బే రిసార్ట్ యజమాని కోరుతున్నట్టుగా సోషల్ మీడియాలో విపరీతమైన జోక్ ఒకటి నడుస్తూ ఉంది. ఇప్పుడు అదే నిజం అవుతుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆ రిసార్ట్ యజమానే ఇప్పుడు పళనిస్వామి, అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న వ్యక్తి, నిన్న గవర్నర్ని కలిసిన వ్యక్తి. సో అదే రిసార్ట్ యజమాని ఇప్పుడు అయితే అదృష్టం కొద్దీ సీఎం అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు క్యాంప్ రాజకీయం యథావిధిగా కొనసాగుతుందనడానికి ఉదాహరణగా మనం ఒకసారి చూడొచ్చు. లోపల ఒకసారి దృశ్యాలు చూద్దాం. ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన కార్లన్నీ కూడా తిరిగి యథావిధిగా ఇళ్లకెళ్ళినా కూడా తిరిగి మళ్ళీ వచ్చేసారు తెల్లారేపాటికి. దాదాపు మనకున్న సమాచారం ప్రకారం అయితే 95 మందికి పైగా ఎమ్మెల్యేలు ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్స్ లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు
ఇక్కడే ఉన్నారు. ఎమ్మెల్యేలు అట్లాగే మంత్రులకు సంబంధించిన కార్లను కూడా మనం ఒకసారి ఇక్కడ ఎదురుగా చూస్తూ ఉన్నాము. ఎర్రబొగ్గ కార్లన్నీ కూడా మంత్రులకు సంబంధించిన కార్లన్నీ, దాదాపు 9 మంది మంత్రులకు సంబంధించిన కార్లన్నీ ఇదే రిసార్ట్లో లోపలే మనకు కనిపిస్తున్నాయి. అట్లాగే ఈ పక్క మరికొన్ని కార్లు కనిపిస్తున్నాయి. మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తే ఈ పక్క కూడా మంత్రులకు సంబంధించిన కార్లన్నీ కూడా ఆ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. మొత్తంగా శశికళ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ కూటమి అయితే ఎక్కడ కూడా చెక్కు చెదిరే అవకాశం మనకి ఎక్కడ కూడా కనిపించడం లేదు. శశికళ కూడా దాదాపు 2-3 రోజుల నుంచి తన ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్తూ వస్తూ ఉన్నారు, నేను ఉన్నా లేకపోయినా కూడా మీ యూనిటీ అనేది ఎక్కడ కూడా దెబ్బతింటానికి వీల్లేదు, మనంతా కలిసి అన్నాడీఎంకే పార్టీ నిలబెట్టాలని. అశోక్, మరింత క్లారిటీ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. చిన్న ఆడియో ప్రాబ్లం వచ్చింది. అయితే మొత్తం మీద మనం చూడొచ్చు, శశికళ పోయస్ గార్డెన్ కి వెళ్ళిన తర్వాత కూడా గోల్డెన్ బే రిసార్ట్ లోని ఇంకా ఎమ్మెల్యేలందరూ బస్ చేస్తున్నారంటే బహుశా మళ్ళీ ఆమె గోల్డెన్ బే రిసార్ట్ కు మళ్ళీ రావచ్చేమో అన్న డౌట్ కూడా వస్తోంది. ఇంతకీ ఆమె లొంగుబాటుకు ఇంకా ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో మరొకసారి క్యూరేటివ్ పిటిషన్ ఉందా దానిపై మంతనాలు జరుపుతున్నారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.